కానీ పత్రికలు ఏమాత్రం సంబంధం లేదు, తెలియదు కూడా. రోజు పేపర్ చూడటం చూస్తుంటాం, అంతమించి ఏమీ తెలియదు. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఎలమే లాంటి పెద్దలు కొంతమందిని అడిగి తెలుసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి. దీనికి కావాల్సింది ముందు ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే సెక్షన్ 8 క్రియేట్ చేయాలి. అది ఎవరు క్రియేట్ చేయాలంటే, ఎవరి పేరు చెప్తే మనసులో కూడా మనకి మనసు అవాచాకారం వాళ్ళని గౌరవిస్తామో అటువంటి పేర్లు. నాకు తెలిసిన ఒక పేరు సుధామూర్తి గారు. వాళ్ళ కళ్ళలో కూడా ఎవరు తప్పుగా మాట్లాడలేరండి. అలాంటి వాళ్ళు పత్రికా రంగంలో కొంతమంది, మిగతా రంగంలో కొంతమంది నిష్ణాతులైన వారు 5 కానీ 7 కానీ దే హావ్ టు క్రియేట్ ఏ చారిటబుల్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 8. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ద చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పత్రికా రంగంలో మనకు సుమారు కొన్ని వేల పత్రికలు ఉన్నాయండి, డైలీ పేపర్, న్యూస్ పేపర్లో. సర్క్యులేషన్ ప్రకారం టాప్లో ఉన్న వాళ్ళని ఒక 50 మందిని, సార్ మీరు ఎపెక్స్ బాడీ క్రియేట్ చేయాలి, మీరు వాలంటీర్ చేస్తారా అని అడుగుతారు. వాలంటీర్ చేయటం చేయకపోవడం వారి ఇష్టం. దాంట్లో కొంత ఒప్పుకోలేదు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి వెళ్తారు, నెక్స్ట్ వాళ్ళకి వెళ్తారు. సో సర్క్యులేషన్ ప్రకారం టాప్ ఉన్నటువంటి 50 మందితోటి ఈ 100 మందిలో 50 మంది వాళ్ళు ఉంటారండి. ఇంకో 50 మంది చాలా చిన్న పత్రికలు కావచ్చు, ఎక్కడో నాగాల్యాండ్లో మన పేరు కూడా వినుండం, గట్టిగా 100 సర్క్యులేషన్ లేని పత్రికలు కావచ్చు. బట్ దే ఆర్ నోన్ ఫర్ దర్ ఫియర్స్ ఇండిపెండెన్సీ. కొన్ని పత్రికల గురించి నేను చూశానండి, అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవాలి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్, జస్ట్ టు బి షూర్ దట్ దే కెనాట్ బి డిక్టేటెడ్ బై ద గవర్నమెంట్. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళలోంచి ఒక 50 మందిని సెలెక్ట్ చేస్తారు, నాట్ బై ద సర్క్యులేషన్, బై ద షీర్ ఇండిపెండెంట్ స్పిరిట్ ఆఫ్ ఇట్, బై ద ట్రూత్ ఆఫ్ ద జర్నలిజం. అట్లాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సుమారుగా మనకి 400 వరకు ఛానల్స్ ఉన్నాయండి, న్యూస్ ఛానల్స్. దాంట్లో టాప్ వాళ్ళని 50 మందిని అడుగుతారు. వచ్చిన వారు వస్తారు, ఎవరన్నా రాదనుకుంటే 50 అంకె వరకు కూడా అక్కడ తీసుకుంటారు. అట్లాగే సిమిలర్గా పెద్దగా పేరు లేకపోయినా సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి. దే విల్ స్కౌట్ ఫర్ దెమ్, భూతద్దం పెట్టి వెతుకుతారు అంటే వాళ్ళ కోసం. ఎవరైతే డబ్బులు లొంగకుండా, ప్రలోభానికి లొంగకుండా, నీతిగా నిజాయితీగా నిర్భయంగా నిజం చెబుతారో అలాంటి వాళ్ళకి 50 మందిని సెలెక్ట్ చేస్తారండి. దట్ ఇస్ ద సెకండ్ థింగ్ అండి, ఎపెక్స్ బాడీ ఎలక్ట్రానిక్ మీడియా. అలాగే జర్నలిస్టుల్లో మిమ్మల్ని, అయ్యా మీలో ఒక 50 మందిని మీరు సెలెక్ట్ చేయండి అని మీ జర్నలిస్ట్ అసోసియేషన్ అడుగుతారు. ఇంకొక 50 మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పెద్ద పేరు ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎక్కడో మారుమూలు ఉండొచ్చు, బట్ నీతిగా నిర్భయంగా నిజాయితీతో మాట్లాడే వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. దట్స్ అందర్ బాడీ ఆఫ్ ఎపెక్స్ బాడీ ఆఫ్ జర్నలిస్ట్ అండి. భారతదేశంలో సుమారు 2000 మంది రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఉన్నారండి. వారిని గౌరవంగా వారిని అప్రోచ్ అయ్యి, ఇలా జర్నలిజం గురించి ఒక ఎపెక్స్ బాడీ మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము, మీ వాలంటరీ సర్వీస్ మీరు ఒప్పుకుంటారా అని ఒప్పుకున్న వారు సుమారు 100 మందితో ఒక ఎపెక్స్ బాడీ క్రియేట్ చేస్తారండి. ద ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ థింగ్, ఒక హైకోర్టు జస్టిస్ గారిని, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ గారిని హైదరాబాద్ వరకు ఆఫీస్ ఇచ్చి, స్టాఫ్ ఇచ్చి, తగినటువంటి సదుపాయాలు చేస్తారు. ఆ స్టాఫ్ పని ఏంటంటే ప్రతిరోజు ప్రతి వార్తాపత్రిక చూడటం, ప్రతి న్యూస్ ఛానల్లో వినటం, దాంట్లోని అభ్యంతరమైన వార్తలు ఉన్నాయా, అభ్యంతరమైన కంటెంట్ ఉందా, ఈ జస్టిస్ గారి దృష్టికి తీసుకొస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక పొలిటీషియన్ కాక ఆయన మినిస్టర్ గారి గురించి ఆయన 100 కోట్లు తినేశాడు అని చెప్పి అన్నారండి. ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కావచ్చు. బట్ చట్టం ఏం చెప్తుందంటే, అది న్యూస్గా వేయబోయే ముందు తినేసాడని మేము అభిప్రాయంగా చెప్పకూడదు. తినేసాడని ఆయన ఆరోపిస్తున్నారని చెప్పి అనాలి. అభిప్రాయించే తప్పు, ఆరోపిస్తున్నారంటే కరెక్ట్. అది అట్ ది సేమ్ టైం మస్ట్ గివ్ ఏ ఛాన్స్ టు అదర్ పర్సన్ టు రియాక్ట్. ఏమంటే ఇట్లాగ అంటున్నారు ఆయన మీ మీద, ఏమంటారు మీ మీద, యూ షుడ్ మేక్ ఎ రీజనబుల్ అటెంప్ట్ టు ఫైండ్ ద ట్రూత్ అని చెప్తా ఉంది మీ జర్నలిజం తాలూకు. చేశారా లేదా? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. ఇటువంటివన్నీ కూడా ఆయన దగ్గర పనిచేసినట్టు ఆయన దృష్టి తీసుకొస్తారు. ఆ రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు కాబట్టి కొన్ని విషయాలు లేదనుకుంటే పక్కన పడేస్తారు. జస్ట్ దీంట్లో కొంత తప్పు జరుగుంటాను అవకాశం ఉంది అనిపించినప్పుడు విల్ హ్యావ్ ఎన్ యాప్ అండి. ఇట్ ఈస్ కంట్రోల్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సొంతంగా ఆలోచించగలరు. అది ఈ కేసు దానికి ఇవ్వగానే ఆ పేర్లను తీసేసి అనానమైజ్ చేస్తుందండి ఆ కేసు అండి. ఇప్పుడు ఎక్స్ ఒక వై తిట్టాడు అనుకోండి, ఎక్స్ వై ఉండదు, ఏ అని బి మారుస్తుందండి, ఇంకేదో మారుస్తుందండి. కంటెంట్ మారదు కానీ పేర్లు, ప్రదేశాలు అన్నీ మారిపోతాయి. మారిపోయి ముందు అది ప్రింట్ మీడియా చేసిందా, ఎలక్ట్రానిక్ మీడియా చేసిందా, జర్నలిస్ట్ చేసిందా.
సారీ ఇందాక చెప్పడం మర్చిపోయానండి. వీరి 100 ఉన్నారు కదండి. ఈ 100 మందిని దేశంలో ఒక 500 మందిని ఎన్నుకోమంటారండి. వాళ్ళకి నిష్కళంకమైన చరిత్ర ఉండాలి, విద్య ఉండాలి, సోషల్ సర్వీస్ తాలూకు ఇది ఉండాలి. ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ ప్రింట్ మీడియాతో కానీ ఏటువంటి సంబంధం ఉండకూడదు. ఏదో అంటే నేర చరిత్ర కానీ పొలిటికల్ సంబంధం కానీ ఉండకూడదు. సో అట్లాగా ప్రింట్ మీడియా ఒక 500 మందిని, ఎలక్ట్రానిక్ మీడియా ఒక 500 మందిని, జర్నలిస్ట్ ఒక 500 మందిని అనుకుంటారని. ఈ 15 మంది ఆర్ ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండి. ఈ లిస్ట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ దగ్గర ఉంటుంది. జడ్జి గారు తనకి ఒకసారి ఒక కేసు అప్లోడ్ చేయగానే అట్రాండ్ మోడల్ పికప్ చేస్తుందండి. చేసి ఆ తప్పు జరిగిందని చెప్పని అనుకుంటున్నాము. తప్పు జరిగిందా లేదా వాళ్ళకి ఆప్షన్స్ ఉందండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేయదండి. 5 నిమిషాలు తప్పు జరిగిందని చెప్పచ్చు, లేదని చెప్పచ్చు, ఐ కాంట్ సే అని చెప్పచ్చు, సైలెంట్గా ఉండొచ్చు. తప్పు జరిగింది తప్పు లేదని ఒక మనిషి ఉన్నట్టేనండి. నాకు తెలియదన్నా సైలెంట్గా ఇట్ గోస్ నెక్స్ట్ పర్సన్. 5 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేయదండి ఎవరి దగ్గర. సో ఇట్ నాట్ గివ్ ఏ ఛాన్స్ ఫర్ ద పర్సన్ టు థింక్ ఈ అనానమైజ్ చేసేది ఇది ఎవరై ఉండొచ్చు, ఆలోచించి వాళ్ళని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అని అనుకునే అవకాశం ఇవ్వదు అనమాట అండి. ఇట్ విల్ కీప్ ఆన్ కాంటాక్టింగ్ టిల్ ఇట్ గెట్స్ 5 ఒపీనియన్స్. 5 ముగ్గురు తప్పు చేశారు అంటే తప్పు చేసినట్టే, తప్పు చేయలేదని తప్పు చేయలేదు. ఇది జడ్జి గారి దృష్టి తీసుకొస్తుంది. ముగ్గురు తప్పు చేయలేదనుకోండి, డ్రాప్స్ ద మ్యాటర్ దేర్. తప్పు చేశారు అని చెప్పి ముగ్గురు అభిప్రాయపడ్డారు అనుకోండి, అప్పుడు ఎవరైతే పత్రికా రంగంలో అయితే ఆ పబ్లిషర్ కానీ ఆయనకు కానీ ఏమంటే మీరు తప్పు చేశారు అనుకుంటాం, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇలా మీరు తప్పు చేశారని అనుకుంటున్నాం, వాట్ ఈస్ డూ యూ వాంట్ టు రిబట్ ఇట్. అలాగే జర్నలిస్టులు అయితే మీరు తప్పు చేసుకుంటున్నాం, వాట్ యూ వాంట్ టు సే, యూ వాంట్ టు రిబట్ ఇట్ అని చెప్పి వాళ్ళు తగినట్టే అవకాశం ఇస్తుంది. మళ్ళీ జడ్జి గారు అడుగుతారు, వాళ్ళ రిబటల్ కూడా తీసుకుంటారండి. సో ఒక ఆరోపణ ఉంది, దాని తాలూకు వాళ్ళ తాలూకు సమాధానం ఉందండి. ఈ రెండు కలిపి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ 100 మంది ఉన్నారు కదండి. అగైన్ యాప్ విల్ గో టు టేక్ దెమ్. ఇది ఆరోపణ, ఇది ఆయన ఇచ్చిన సమాధానం. మీ ఉద్దేశం ఏంటి, తప్పు చేశారనుకుంటున్నారా చేయలేదు అనుకుంటున్నారా. అట్లా 5 వరకు వెళ్తుందండి. సమాధానం చెప్పకపోయినా తెలియదన్నా నెక్స్ట్ వెళ్ళిపోతుంది ఒక 5 దగ్గరికి అండి. అందులో ముగ్గురు ఇది తప్పు చేశారు అంటే తప్పు ఉన్నట్టు, తప్పు లేదంటే ముగ్గురు తప్పు లేదంటే ట్రాప్ అయిపోతుందండి. తప్పు చేశారు అని చెప్పి ముగ్గురు జడ్జీలు ఫీల్ అయ్యారు అనుకోండి, ఈ ముగ్గురు జడ్జీలు పెట్టి వేరే జడ్జి దగ్గరికి వెళ్తుందండి. దీనికి ఏం సెట్ చేస్తే కరెక్టు, చట్ట ప్రకారం ఏం శిక్ష పడాలి దీనికి, మందలింప, క్షమాపణ, లేకపోతే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. అందరూ ఒకే అభిప్రాయం చెప్పారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. డిఫరెంట్ అభిప్రాయాలు చెప్పారనుకోండి, ఇట్ అగైన్ కమ్ టు ద ఎపిక్స్ బాడీ. పేపర్ కానీ తప్పు చేస్తే ఎపిక్స్ బాడీ దగ్గరికి వెళ్తుంది. 3 రకాల శిక్షలని చెప్తున్నారు. ఇందులో మీరు ఏమిస్తే మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితే మీరేమో అనుకుంటున్నారు, రిపోర్టర్స్ అయితే మీరేమనుకుంటున్నారు. నేను చెప్పేదంటే ఇక జడ్జి గారి పని పోస్ట్పోన్ పనేనండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్నుకున్న పెద్ద మనుషులు మీరు తప్పి చెప్పారు అనుకుంటున్నారు, జడ్జి గారు ఇలాగ అనుకుంటున్నారు, శిక్ష వేయాలనుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏం చేస్తే బాగుంటుంది. అందులో ఎక్కడ ఎవరు సైట్స్ తీసుకోవట్లేదండి. ఇది ఒపీనియన్ అనమాట అండి. ఇదంతా అయిన తర్వాత వారు ఏం రికమెండ్ చేస్తుంది, దెన్ ద రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఇదంతా కూడా ఎవరైతే అగ్రీడ్ పార్టీ ఉన్నారో ఆయనకి ఇస్తారన్నమాట అండి. ఒక ఆయన తరఫున ఆర్గ్యూ చేసుకోవడానికి అండి. మామూలు ఒక్క మనిషి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి, డెఫినేషన్ కోసం, దానికోసం చేసడానికి, ఎంత జరిగిన తర్వాత జడ్జి గారు ఒక ఒపీనియన్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది కోర్టులో ట్రీట్ చేసేది. అండ్ అట్ స్టేన్స్ వీ కెన్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ద హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రయారిటీస్ బేసిస్లో లేకపోతే ఇంకో స్పెషల్ కోర్ట్ కన్వే చేసి కానీ డే టు డే బేస్ కానీ చేయడానికి అడిగేటువంటి అవకాశం ఉందండి. అలా చేశారనుకోండి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం పట్టేది 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక స్వీయ నియంత్రణకు ఒక దారి దొరుకుతుందండి. ఇది ఎందుకు అంటున్నానంటే లెటస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైదరాబాద్లో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది తెలంగాణ స్పెసిఫిక్గా చేద్దామండి. నేరారోపణ చేసిన వాడు నింద పడినవాడు ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే ఉండాలండి. 1 సంవత్సరం పాటు దీన్ని చేసిన తర్వాత పైలట్ స్కేల్లో దీని తాలూకు తప్పులు తెలుస్తాయి. దట్ కెన్ ఎక్స్టెండ్ టు త్రూఅవుట్ కంట్రీ. దీని డబ్బు కావాలండి. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్, భారతదేశం సుమారు 20 కోట్ల మంది పట్టభద్రులు ఉన్నారండి. ఒక్కొక్క పట్టభద్రుని ఒక 100 రూపాయలు అడుగుదాం. అంతకన్నా ఎక్కువ ఇస్తే పుచ్చుకోవద్దండి. మహా అయితే సంవత్సరానికి ఎంత అవుతుందంటే 1,30,00,000 ఆఫీస్ ఖర్చు అవుతుందండి. 1 లక్ష మందో 2 లక్షల మంది పట్టభద్రులు ఇస్తే డబ్బు సరిపోతుందండి. కానీ డెఫినెట్గా 1 కోటి 2 కోట్ల మంది ఇస్తారండి.
200 కోట్లు 300 కోట్లు డబ్బు ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతానండి. ఫస్ట్ బేసిక్గా ఇది ఎవరి మీద ఆధారపడలేదండి. డబ్బు పరంగా ప్రతి పట్టభద్రుడు ఒక 100 రూపాయలు ఇస్తున్నాడు. నా దేశంలో నా తాలూకు వాక్ స్వాతంత్రం నిలబెట్టుకోవాలా, మంచి ప్రెస్ ఉండాలా, ఇండిపెండెంట్ ప్రెస్ ఉండాలనే ఉద్దేశంతో అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో దేశం ఎస్కలేట్ చేసేటికల్లా వీ కెన్ ఫీల్ ప్రౌడ్. మా తెలంగాణలో ఇప్పుడు ఒక సంస్థ దేశం అంతా కూడా వాక్ స్వాతంత్రాన్ని కాపాడుతుంది, ప్రెస్ని కాపాడుతుంది, అట్ ది సైడ్ ప్రజలు కూడా తప్పు చేయకుండాను. వీ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్ ఆఫ్ డూయింగ్. మా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా యూ టేక్ లీడ్, మనకే గర్వకారణం అవుతుందండి. సెకండ్ థింగ్ అండి, జర్నలిస్టులకి ఎవరికి లేనటువంటి సమ్ ఎక్స్ట్రాడినరీ ఒక ఏమన్నా ఇన్వెస్టిగేటివ్ లక్ష్యం ఉంటుందని నా నమ్మకం అండి. ఏదన్నా వినగానే ఏదో దూనపోయిందో దూడ కట్టేమన్నట్టు కాకుండా దునపోతే తిరుద్దా లేదా అన్న లాంటి ఆలోచన ముందు జర్నలిస్ట్కి ఉండాలండి. అలాంటి వాళ్ళు దే ఆర్ ఇన్ అ పొజిషన్ నాట్ ఓన్లీ క్రిటిసైజ్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆల్సో. ఈ రకంగా ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ చేయండి, టైం సేవ్ అవుతుంది, లేకపోతే